ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2.0 అసలు ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఏంటి 2020లో ఎందుకు చేశారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రై టాక్స్ గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి అందువల్ల మీకు కొత్త వీడియోల నోటిఫికేషన్లు వస్తాయి. రైతులు మన దేశానికి చాలా అవసరం. అలా అని చెప్పి వాళ్ళు చేసిన ప్రతి గొడవని మనం సమర్థించకూడదు, లాజికల్గా ఆలోచించాలి. అసలు ఈ గొడవ ఇప్పుడు మొదలైంది కాదు, 2020లో మొదలైంది 3 లాస్కి అగెనిస్ట్గా. ఫస్ట్ ఆ 3 లాస్ ఏంటో తెలుసుకుందాం. మొదటి లాలో ఏం చెప్పారు అంటే, రైతులు మీరు పండించుకున్న ప్రదేశంలో మాత్రమే కాకుండా అది దాటి గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఏరియాస్ దాటి మార్కెట్లో మీరు అమ్ముకోవచ్చు, ఎక్కడ మీకు మంచి ధర వస్తే అక్కడ అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బంగాళదుంపని మీ ఏరియాలో పంచుకొని మీ వీధుల్లో మాత్రం అమ్ముకున్నారు అనుకోండి, అది 10 రూపాయలకి అమ్ముడిపోతుంది అనుకో, అది మార్కెట్ దాటి బయట 2 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనుకోండి, మీరు అక్కడ కూడా అమ్ముకోవచ్చు అని గవర్నమెంట్ చెప్తుంది. రెండోది, పంట పండించక ముందే ఫార్మర్స్ ప్రైవేట్ కంపెనీస్ ఒక అగ్రిమెంట్కి రావచ్చు. ఏమని, ఏ ప్రైవేట్ కంపెనీకి అయితే ఏ పంట కావాలో ఆ పంటనే వీళ్ళు పండిస్తారని, పండించిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు తప్పకుండా వీళ్ళకి ఒక ఫిక్స్డ్ ప్రైస్లో కొంటారని ప్రామిస్ చేసుకొని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. మూడోది, ఒకప్పుడు గవర్నమెంట్ ఎంత స్టోరేజ్ చేయాలి ఎంత స్టోరేజ్ చేయకూడదని వాళ్ళే రెగ్యులేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మూడో లాతో ఏం చేశారు అంటే, రైతులు మాత్రమే కాదు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా స్టోరేజ్ మీద రెగ్యులేషన్ లేదు. ఎంత కావాలంటే అంత స్టోరేజ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత అమ్మచ్చు. కానీ దీంతో ఒక లొసుగుంది. ఏంటంటే ఆల్రెడీ కంపెనీల దగ్గర సరుకున్న మార్కెట్లో డిమాండ్ ఉన్న వీళ్ళు దాచేయచ్చు అమ్మకుండా. అంటే ప్రైస్ మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి రేట్లు పెంచవచ్చు. అప్పుడు జనం మీద కదా ఒత్తిడి పడేది. అందుకు ఈ 3 లాస్కి అగెనిస్ట్గా 2020లో రైతులందరూ ధర్నా చేశారు. దీన్ని బట్టి రైతులు ఏమంటున్నారు అంటే, దీనివల్ల ఫార్మర్స్కి ఉపయోగం కంటే ప్రైవేట్ కంపెనీకే ఎక్కువ లాభం వచ్చేలా ఉంది అని చెప్పి అంటున్నారు. అందుకోసమే 2020లో ఢిల్లీ చలో అని చెప్పి ధర్నా మొదలుపెట్టింది కూడా. హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి గొడవ మొదలుపెట్టారు ఢిల్లీ బార్డర్స్లో. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సిఏసిపి రికమెండేషన్స్ ప్రకారం మేము 22 పంటల మీద మాత్రం ఎంఎస్పి ఇవ్వగలం అని చెప్పారు. ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర. అంటే రైతు 2 రూపాయలకు పండిస్తున్నాడు అనుకోండి, గవర్నమెంట్ బయట ఏ రేటుకు దొరికినా కూడా వీళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా 3 రూపాయలకు కొంటా అని చెప్పి ప్రామిస్ చేస్తే 3 రూపాయలకు కొనే తీరాలి. అది కనీస మద్దతు ధర ఎంఎస్పి. ఇలాగ సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి 2 సార్లు, అంటే 2 సీజన్లో, ఖరీఫ్ సీజన్లోను రబీ సీజన్లోను ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది సరే, రాష్ట్రంలో కొనాలి కదా, కొనట్లేదు. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, బియ్యం గోధుమలు మాత్రమే ఎంఎస్పీకి తీసుకొని మిగతావి కొనట్లేదు. అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, రేషన్లు ఇస్తామని, పేదవాళ్ళకి భోజనాలు పెడతామని, మధ్యాహ్నం భోజనం పిల్లలకి పెడతామని చెప్పి ఇలా రకరకాల స్కీములు ఉన్నాయి. వాటి కోసం కంపల్సరీ రైసు గోధుమలు కావాలి, అవి మాత్రమే తీసుకుంటున్నారు అనమాట. సో 2015లోనే ఈ ఎంఎస్పి ఎంతమందికి చేరుతుంది అని ఒక కమిటీ వేశారు, శాంతకుమార్ కమిటీ అని చెప్పి. ఆ కమిటీలో తేలింది ఏంటి అంటే, కేవలం ఫార్మర్స్లో 6% రైతులకి మాత్రమే ఎంఎస్పి వస్తుంది, మిగతా 94% నష్టపోతున్నారు అని. సో గవర్నమెంట్ ప్రామిస్ చేసిన ఈ 22 పంటల మీద దక్కట్లేదు కాబట్టి రైతులు గొడవ దిగారు. ఈ గొడవను సాల్వ్ చేయడానికి 2021లో బీజేపీ గవర్నమెంట్ ఒక కమిటీ ప్యానల్ వేసింది. దాంట్లో 29 మంది మెంబర్స్. కానీ దీనికి కూడా సాటిస్ఫైడ్ కాదు ఫార్మర్స్. ఎందుకంటే దాంట్లో ఎక్స్పర్ట్లు లేరు, ఎకనామిస్టులు లేరు, వీళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఆ 3 రాష్ట్రాల నుంచి ఎవరు లేరు. మెజారిటీ అంతా కూడా గవర్నమెంట్ అఫీషియల్సే ఉన్నారు. ఎవరు, ఫార్ములాస్కి ఎగనెస్ట్గా నిలబడిన ఆఫీసర్స్. ఈ ప్యానల్లో గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం పని అవ్వట్లేదని చెప్పి, మీరు ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయడం కాదు కదా, ఒక్కడికి కూడా ముందుకెళ్ళట్లేదు, గొడవ చేద్దాం పదండ్రా అని చెప్పి ఫార్మర్స్ అంతా ఢిల్లీ చెల్లో అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2020లో జరిగింది. రెండోసారి కూడా ఢిల్లీ చెలో అదే పేరు స్టార్ట్ చేశారు కాబట్టి ఈసారి ఫార్మర్స్ 2.0 అని పేరు పెట్టారు. ఈ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫార్మర్స్తో గొడవలు చేయడానికి 2 యూనియన్లు ఉన్నాయి. అవే కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా. ఈ 2 యూనియన్ల మధ్య మళ్ళీ 200 యూనియన్లు, ఫార్మర్ యూనియన్లు, లేబర్ యూనియన్లు కలిపి 200 యూనియన్లు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి గొడవ చేస్తున్నారు ఢిల్లీ బార్డర్లో. గొడవ చేస్తున్నారు సరే, అసలు ఇలా కీ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. వీళ్ళ ఫస్ట్ డిమాండ్ వచ్చి ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. ప్రామిస్ మాత్రమే కాదు, కంపల్సరీ యాక్ట్, లీగలైజ్ చేయండి, ఒక చట్టం చేయమని చెప్తున్నారు. అది కూడా ఎంఎస్ స్వామినాథన్ గారు రికమెండ్ చేసిన రిపోర్ట్ ప్రకారం చేయమని చెప్తున్నారు. ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే మనందరికీ తెలుసు, ఆయన ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్. 2004 ముందు చాలా మంది రైతులు సూసైడ్ చేసుకుని చచ్చిపోతా ఉన్నారు. సో రైతులకు ఎలా అయినా న్యాయం జరిపించాలి అని చెప్పి 2004 నవంబర్ 18న స్వామినాథన్ గారు ఒక కమిషన్ వేశారు. అదే స్వామినాథన్ కమిషన్. ఆ టైంలో 2004 డిసెంబర్ నుంచి 2006 అక్టోబర్ వరకు 5 రిపోర్టులు సబ్మిట్ చేశారు ఆయన ఈ 2 సంవత్సరాల్లో. ఆయన రికమెండేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ తెలుసుకుందాం. ల్యాండ్ రిఫార్మ్స్ రావాలన్నారు, ఇరిగేషన్ రిఫార్మ్స్ రావాలన్నారు, అగ్రికల్చర్ కోసం పెట్టుబడులు రావాలన్నారు, ఈ రైతుల కోసం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పారు, పంటలకు పెట్టుబడులు ఇవ్వాలని, ఆ పంటలకు ఇన్సూరెన్స్ ఉండాలని, రైతులకి ఎఫర్ట్ చేయగలిగే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని, ఈ అగ్రికల్చర్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు కూడా రావాలని చెప్పి ఆయన చాలా రికమెండేషన్స్ చేశారు. దాంట్లో ఒకటి మెయిన్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఆయన ఒక ఫార్ములాతో చెప్పారనమాట.
ఆ ఫార్ములా ఏంటి అంటే C2 ప్లస్ 50%. C2 అంటే అప్పటి వరకు రైతుకైన ఖర్చు, అంటే మొదల నుంచి చివరి వరకు ఆయన ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చును C2 అన్నారు. 50% అంటే అయిన దాని మీద ఒక 50% ఎక్కువేసి ఇవ్వమని చెప్పారు. అంటే రైతుకి ₹100 ఖర్చు అయిందనుకోండి, దానిపైన ఇంకో ₹50 వేసి ₹150 ఇవ్వాలి. అది ఎంఎస్పి. అప్పుడు రైతు లాభపడతాడు అని చెప్పారు. మళ్ళీ రైతు పెట్టుబడిని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి A2 అంటే రైతు డబ్బు పెట్టి విత్తనాలు, ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్ కోసం ఖర్చు, ట్రాక్టర్లు వగేరా వగేరా, లేబరు, ఈ అన్ని ఖర్చులు కలిపి A2 అన్నారు. ఇంకొకటి A2 ప్లస్ FL అంటే రైతు పెట్టిన పెట్టుబడి మాత్రమే కాకుండా అతను కూడా స్వయంగా అతను కుటుంబం అందరూ పనిచేస్తారు కదా, అది ఏంటి జీతం లేకుండా పనిచేస్తారు కానీ ఆ జీతం కింద లెక్కేయాలి కదా, ఆ ఖర్చును కూడా కలిపితే A2 ప్లస్ FL. ఇంకోటి మూడోది, ప్రతి ఒక్కరికి భూములు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, రెంట్ తీసుకుంటారు, కౌలుకు తీసుకుంటారు కదా, ఆ తీసుకున్న కౌలు రెంటు ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్, ఈ రెండు కలిపి C2. A2 ప్లస్ FL, C2 ఈ మూడు కలిపితే C2 ఒకటి అవుద్ది అనమాట. అంటే మొత్తం పెట్టుబడి ప్లస్ 50%. ఇందాక చెప్పినట్టుగా మొత్తం ₹100 అయితే పైన ఒక ₹50 వేసి ₹150 ఇవ్వాలన్నారు. కానీ ఆ ఫార్ములా పేపర్ మీద బాగుంటుంది కానీ ఎకనామికల్గా వైబుల్ కాదు. షార్ట్ టర్మ్లో బెనిఫిట్లా కనిపించి తర్వాత చాలా నష్టం వస్తుంది. ఇప్పుడంటే రాహుల్ గాంధీ గారు మేము కానీ నెక్స్ట్ టైం పవర్లోకి వచ్చామనుకో ఖచ్చితంగా ఎంఎస్పీ తీసుకొచ్చి రైతులందరికీ న్యాయం చేస్తాం అంటున్నారు. కానీ వాళ్ళ గవర్నమెంట్ నో చెప్పింది లాస్ట్ టైం, చెప్తా అది కూడా. రైతులు సూసైడ్ చేసుకుంటున్నారని స్వామినాథన్ గారు కమిషన్ పెట్టిందే వాళ్ళ గవర్నమెంట్లో 2004 to 2006 2 yearsలో చెప్పాం కదా 5 రిపోర్ట్లు సబ్మిట్ చేశారని. దాన్ని 2010లో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి ఆయన సబ్మిట్ చేశారు రిపోర్ట్. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఎంఎస్పీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళప్పుడు అపోజ్ చేశారు. దానికి కారణం కూడా చెప్పారు. ఎందుకు అంటే స్వామినాథన్ గారి ఫార్ములా బేస్ చేసుకుని ఎంఎస్పీ ఇస్తే నష్టం ఎక్కువ వస్తుంది లాభం కంటే కూడా అని, అంటే కౌంటర్ ప్రొడక్టివ్, ఇది ప్రొడక్టివ్ కాదు అని చెప్పారు. టెంపరీగా లాభం వచ్చినట్టు కనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్లో నష్టం తప్ప ఏం ఉండదు, ఎకనామిక్ సస్టైనబిలిటీ ఉండదు అని చెప్పారు మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఏం వేలుముద్ర కాదు, హీ హిమ్సెల్ఫ్ ఎకనామిస్ట్. హీ నో దేశానికి ఏం మంచి జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుందో ఆయన బాగా తెలుసు. అందుకే ఆయన ఆ రికమెండేషన్ని క్యాన్సిల్ చేశారు, రిజెక్ట్ చేశారు. ఫార్మర్స్ డిమాండ్ నెంబర్ 2, విత్డ్రాల్ ఫ్రమ్ WTO. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనం 1995లో మెంబర్ అయ్యాం, కానీ అది విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు. ఎందుకు? అసలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఏం చేస్తుందో తెలుసుకుందాం. WTO ప్రపంచంలో జరిగే అన్ని ట్రేడ్స్కి రూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎవరు ఏం చేయాలి, చేస్తే దేశాలన్నీ ఎలా లాభపడతాయో వాళ్ళు ఒక రూల్స్ ఫిక్స్ చేస్తారు. కానీ ఇప్పుడు అడిగిన రైతుల డిమాండ్లన్నీ మీట్ అయితే ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేసి ప్రపంచంలో అంత ఎకానమీ డిస్టర్బ్ అయిపోతుంది. సో మన భారతదేశంలో మాత్రమే కాదు, హోల్ వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుంది దానివల్ల. అందుకే WTO కూడా ఇలాంటి రికమెండేషన్స్ ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తుంది. వాళ్ళు చెప్పింది కరెక్టే అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రపంచంలో ఉన్న అందరు రైతులు పంటని ₹100 ఖర్చు పెట్టి పండిస్తున్నారు అనుకోండి, పైన ఒక ఇంకా 20 వేసుకొని 120కి అమ్ముకుంటారు. కానీ మన భారతదేశంలో అడిగినట్టుగా రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రపంచంలో అందరూ ₹100కి పండించుకుంటుంటే ఈ సబ్సిడీల ద్వారా మన వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో ₹20 అంటే ₹80కే పండించుకున్నారనుకోండి, కాంపిటేటివ్ ప్రైజెస్కి వెళ్ళి ప్రపంచంలో ₹100కి మన వాళ్ళు అమ్ముకున్నారనుకోండి, వాళ్ళకంటే ₹20 మనం అమ్ముతున్నాం కాబట్టి అందరూ మన దగ్గరే కొంటారు. ఇంకా మన దేశంలో ఉన్న రైతులు మాత్రమే బాగుపడి ప్రపంచంలో ఉన్న అందరు రైతులు నష్టపోతారు. దీనివల్ల ప్రపంచంలో ఉన్న ఎకానమీ మొత్తం డిస్టార్ట్ అవుతుంది. అందుకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీనికి అగెనెస్ట్ ఈ రికమెండేషన్ అన్నిటికీ. సో దీనికోసం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 3 కేటగిరీస్లో రికమెండేషన్స్ ఇచ్చారు. 1 యాంబర్ బాక్స్ సబ్సిడీస్, 2 గ్రీన్ బాక్స్ సబ్సిడీస్, 3 డి మినిమస్ రూల్. ఈ మూడింటిని తీసుకొచ్చి వీటిని ఫాలో అయితే మాకు ఓకే అని చెప్తున్నారు వాళ్ళు. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ది యాంబర్ బాక్స్ సబ్సిడీస్, అంటే ప్రపంచంలో ఉన్న ఎకానమీని, ట్రేడ్ని డిస్టర్బ్ చేసే ఎలాంటి సబ్సిడీస్ ఇవ్వద్దు అని చెప్తున్నారు. అవేంటంటే ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, ఫెర్టిలైజర్స్ ఫ్రీగా ఇవ్వడం, ఎంఎస్పీ లాంటివి, ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల ప్రపంచంలో ఉన్న ఎకానమీ, ట్రేడ్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. సో యాంబర్ బాక్స్ సబ్సిడీస్ ఏమి ఇవ్వద్దని చెప్తున్నారు. రెండోది గ్రీన్ బాక్స్ సబ్సిడీస్. వీళ్ళేం చెప్తున్నారంటే ఎంఎస్పీ లాంటివి కాకుండా మిగతా అన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. అవేంటి అంటే రైతుల కోసం మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, డిజాస్టర్ రిలీఫ్ కోసం ఫండ్స్ ఏర్పాటు చేయడం, ఫార్మర్స్కి ఎలా పండించుకోవాలి, ఏం చేయకూడదు అని ట్రైనింగ్ ఇచ్చుకోవడం, వాళ్ళ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి కొత్త టెక్నాలజీస్ అన్ని కనిపెట్టడం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీలు తీసుకురావడం, ఇలాంటివన్నీ చేయొచ్చు అని గ్రీన్ బాక్స్ సబ్సిడీ కేటగిరీలో వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. WTO 3వ రికమెండేషన్ డి మినిమస్ రూల్. ఈ రూల్ ప్రకారం WTO ఏం రికమెండ్ చేస్తుంది అంటే, ఈ రూల్ ప్రకారం మీరు ఇచ్చిన సబ్సిడీల వల్ల జనానికి, రైతులకి ఏ రకమైన ఉపయోగం కలగట్లేదు అంటే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఇంకొక 10% సబ్సిడీల మీద ఇవ్వచ్చు. కానీ డెవలప్డ్ కంట్రీస్లో ఓన్లీ 5%. కానీ ఇండియా మాత్రం 10% ఇవ్వచ్చు అని చెప్పారు. దీనికి ఫార్మర్స్ అగెనెస్ట్. ప్రపంచంలో ఎవడెక్కడ పోతే ఏంటి, కానీ మా పొట్టలు నిండాలి అంటున్నారు కొంతమంది. కానీ అది తప్పు. ఎందుకంటే మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్ అవ్వడం వల్ల చాలా కంట్రీస్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే ఏ డ్యూటీలు లేకుండా మనం ట్రేడింగ్ చేసుకునేలాగా. దానివల్ల చాలా ఉపయోగం ఉంది, మన రైతులకే ఉపయోగం ఉంది.
ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనివల్ల ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. దీనివల్ల బోల్డ్ పెట్టుబడులు వస్తాయి. అస్తమానం గవర్నమెంటే చేతిలో నుంచి డబ్బులు పెట్టాల్సిన పని లేదు. బయట నుంచి కూడా పెట్టుబడులు వస్తాయి. దానివల్ల మళ్ళీ రైతులకు ఉపయోగం ఉంటుంది. కానీ ఈ 3 రాష్ట్రాల రైతులు మాత్రం మాకు అది వద్దు అంటున్నారు. అందుకు WTO నుంచి మెంబర్షిప్ విత్డ్రా చేసుకోమంటున్నారు. అంటే ఎంత నష్టం వస్తుంది మన దేశానికి ఆలోచించట్లేదు వాళ్ళు. ఫార్మర్స్ డిమాండ్లో మూడోది 2013లో ఒక ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దానికి అమెండ్మెంట్ చేసి 2015లో సేమ్ ఇంకో యాక్ట్ తీసుకొచ్చి కొన్ని చేంజెస్ చేశారు. 2013లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఏదైనా గవర్నమెంట్ ఒక బిగ్ ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో 80% కన్సెంట్, అంటే జనాలు ఒప్పుకోవాలి మేము ఈ ల్యాండ్ ఇస్తాము అని చెప్పి, అప్పుడు ఆ ల్యాండ్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ల్యాండ్ తీసుకున్నందుకు కాంపెన్సేషన్ ఇస్తారన్నమాట గవర్నమెంట్ వాళ్ళకి. అదే పబ్లిక్ ప్రైవేట్ కలిసి చేస్తున్నారు అనుకోండి, దాంట్లో 70% జనం ఒప్పుకుంటే చాలు, దానికి కూడా కాంపెన్సేషన్ ఇస్తారన్నమాట. కానీ 2015లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం అమెండ్మెంట్స్ చేశారని చెప్పాం కదా, 2013 దానికి బీజేపీ వాళ్ళు దీనికి అమెండ్మెంట్స్ చేశారు. దీని ప్రకారం 5 కేటగిరీల్లో జనాలు ఒప్పుకోకపోయినా లాక్కుంటారు. కానీ కాంపెన్సేషన్ ఇస్తారండి. సేమ్ 2013లో ఇచ్చినట్టే 15లో కూడా కాంపెన్సేషన్ ఇస్తారు. ఈ 5 కేటగిరీల్లో జనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ల్యాండ్ తీసుకొని కాంపెన్సేషన్ ఇస్తారు. ఈ 5 కేటగిరీలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. 1, డిఫెన్స్ కోసం ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, జనాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీసుకుంటారు ల్యాండ్. 2, మన దేశ జనాభా కోసం అఫోర్డబుల్ హౌసింగ్ కడుతున్నారు అనుకోండి, దానికి కూడా ఖచ్చితంగా ల్యాండ్ తీసుకుంటారు. 3, పల్లెలు డెవలప్మెంట్ అవడం కోసం ఏదైనా పల్లెల్లో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది అనుకోండి, దానికి కూడా ల్యాండ్ ఖచ్చితంగా తీసుకుంటారు. 4, ఏదైనా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది అనుకోండి, దానికోసం ఖచ్చితంగా ల్యాండ్ తీసుకుంటారు. 5, ఎలాంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ బిగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నా ఖచ్చితంగా ల్యాండ్ తీసుకుంటారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కానీ కాంపెన్సేషన్ ఇస్తారు. 2013కి 15కి కాంపెన్సేషన్ సేమ్ ఉన్న తేడా ఏంటి అంటే, అంతకుముందు 2013లో ఏదైనా ముఖ్యమైన పంటలు మల్టిపుల్ క్రాప్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకున్నా వేరే చోట ల్యాండ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం లాంటివి ఏమీ లేవు, కేవలం కాంపెన్సేషన్ మాత్రమే ఇస్తారు. వీళ్ళు ఇంకోటి ఏమంటున్నారు అండి, ఆ కాంపెన్సేషన్ వాళ్ళకి సరిపోదు అంటున్నారు. సో మాకు ఈ 2015 అమెండ్మెంట్ వద్దు, ఆ పాత 2013నే మళ్ళీ తీసుకురండి అంటున్నారు రైతులు. ఈ మెయిన్ డిమాండ్సే కాకుండా ఇంకా ఇతరత్ర డిమాండ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. 2020లో మొదటిసారి గొడవ చేసినప్పుడు రైతులు కొంతమంది చచ్చిపోయారు. వాళ్ళ కోసం కంపల్సరీ చచ్చిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాల్లో ఒక్కరికైనా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఇంకొక డిమాండ్. తర్వాత గొడవ చేసిన రైతులందరి మీద పెట్టిన కేసులు అన్నీ క్యాన్సిల్ చేసేయాలని చెప్తున్నారు. ఆ తర్వాత 58 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు దాటిన ప్రతి రైతుకి ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అంటున్నారు. అలా ప్రతి రైతుకి ప్రతి నెల 10,000 ఇస్తే దేశానికి ఎంత నష్టమో తెలుసా? ఆ తర్వాత స్వామినాథన్ గారు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి పంటకి ఇన్సూరెన్స్ ఉండాలి, ఆ స్కీములు తీసుకురామని చెప్తున్నారు. అదేం తప్పలేదు, గుడ్. ఇంకా రైతులు తీసుకున్న అప్పులన్నీ కంప్లీట్గా వేవ్ చేసేయమన్నారు, అంతే తీసేయమన్నారు, రద్దు చేసేయమన్నారు అప్పులంతా కూడా. దానివల్ల కూడా బ్యాంకులకి దేశానికి చాలా నష్టం వస్తుంది కదా. కీ డిమాండ్స్లో లాస్ట్ బట్ నాట్ వన్, 2016లో రైతుల ఇన్కమ్ అంతా డబల్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. సో ఆ ప్రామిస్ని హానర్ చేయండి, ఖచ్చితంగా నిలబెట్టుకోండి అంటున్నారు. సో ఇదంతా చూస్తే మనకేం అర్థమైంది, దేశంలో బడ్జెట్ సుమారు 80% కేవలం వీళ్ళు చేసిన డిమాండ్స్కి మాత్రమే మీట్ అవ్వడానికి సరిపోతాయి. సో వీళ్ళ డిమాండ్ల నుంచి మనకేం అర్థమైంది, దేశంలో 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయలు 80 రూపాయలు వీళ్ళు చేసిన డిమాండ్స్ అన్నిటిని మీట్ చేసి 20 రూపాయలతో డిఫెన్సు, చదువు, రకరకాల డెవలప్మెంట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం చేసుకోవాలంట. కుదురుద్దా? ఎంత నష్టం. అన్నిటికంటే పెద్ద నష్టం ఏంటంటే, వయసు పైబడిన ప్రతి రైతుకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలంటే అది మామూలు విషయం. దేశంలో 44% కేవలం పంటల మీదే ఆధారపడి ఉన్న ఎంప్లాయ్మెంట్, చాలా నష్టం వస్తుంది. అది ఆలోచించట్లేదు. సరే గొడవ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేశారా, దేశంలో ఇన్ని రాష్ట్రాల మంది రైతులు ఉంటే కేవలం 3 రాష్ట్రాల నుంచి మాత్రమే ఎందుకు రైతులు వచ్చి గొడవ చేస్తున్నారు? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల నుంచి మాత్రమే వచ్చి ఎందుకు గొడవలు చేస్తున్నారు? మిగతా వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళంతా రైతులు కాదా? దానికి చాలామంది ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారు అంటే, ఈవెన్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ NIA లాంటివి కూడా చాలా రిపోర్ట్లు తీసుకొచ్చాయి. దేశ విద్రోహ శక్తులు, చైనా, అమెరికా, కెనడా లాంటి దేశాన్ని విడదీసే శక్తులు చాలా వరకు ఫండ్స్ ఇండియాలోకి, ఎస్పెషల్లీ పంజాబ్లోకి పంపించి ఖాళిస్తాను వేర్పాటు వేదాన్ని రెచ్చగొట్టి గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేసి మన దేశాన్ని అతలాకుతలం చేసి నాశనం చేయాలనుకుంటున్నారు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. మీరు ఇంటర్నెట్లో అలాంటి రిపోర్ట్స్ అన్ని చూడొచ్చు. అది మాత్రమే కాదు, చాలా న్యూస్ ఛానళ్ళు డైరెక్ట్గా పంజాబ్లోకి వెళ్ళి పంటలు పండించుకుంటున్న రైతుల్ని ప్రశ్నించారు, ఏం జరుగుతుంది అని. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు కూడా పంటలు పండించుకుంటూ వాళ్ళు ఏమంటున్నారు అంటే, జార్జ్ సారోస్ లాంటి దుర్మార్గులు మన దేశాన్ని నాశనం చేయడానికి ఫండ్స్ పెట్టి మన దేశాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళే చెప్పారు. అలాంటి న్యూస్ క్లిప్స్ కూడా మీరు న్యూస్ ఛానల్లో బోల్డ్, యూట్యూబ్లో ఎతకండి బోల్డ్ దొరుకుతాయి, ట్విట్టర్లో ఎతకండి బోల్డ్ దొరుకుతాయి. అవి మాట్లాడిన రైతులందరూ నిజమైన రైతులు, పెయిడ్ ఆర్టిస్టులు కాదు. ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే, ఆ రైతుల కోసం ఫైట్ చేస్తున్న యూనియన్ లీడర్లు ఉన్నారు చూసారా, ఒక్కొక్కరికి 85 కోట్లు 100 కోట్లు విలువనున్న పంటలు, ఆస్తులు ఉన్నాయి.
వాళ్ళందరూ లేబర్ని పెట్టుకుని వాళ్ళ పంటలన్నీ సమృద్ధిగా పండించుకుంటున్నారు. అమాయకులను తీసుకొచ్చి ఈ బార్డర్లో బలి చేస్తున్నారు గొడవ కోసం. ఎవరు నష్టపోయేది? అసలు బలయ్యేది ఎవరు? అమాయకులైన ఫార్మర్స్. వీళ్ళు మాటలు నమ్మి వచ్చి పంటలు చేసుకోకుండా గొడవలు చేస్తున్నారు చూసారా, వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, పంటలు పోగొట్టుకుంటున్నారు. సో ఇదంతా విన్న తర్వాత మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంతవరకు నన్ను భరించినందుకు థ్యాంక్స్.